యూరియా కొరత విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, యూరియా పాపం కేంద్ర ప్రభుత్వానిదేనని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 2 పట్టణాలు, 5 మండలాలకు చెందిన 54,31,500 విలువ చేసే 147 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ, దేశంలో రాష్ట్రాలకు యూరియా సరఫరా చేసేది కేంద్ర ప్రభుత్వం అని బీజేపీ ఎంపీలే చెప్పారని, కానీ దానికి విరుద్ధంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని అన్నారు. తెలంగాణలోనే కాదు, బీజేపీ కూటమి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా యూరియా కొరత ఉంది కదా, మరి దానికి ఈటెల రాజేందరే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ప్రణాళికబద్ధంగా యూరియా సరఫరా కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, ఇప్పుడు కూడా పంపామని, కేంద్రం నుండి రావాల్సిన యూరియా ఇవ్వలేదని అన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశారని, 50,000 మెట్రిక్ టన్నుల యూరియా తెచ్చుకున్నారని, మళ్లీ యూరియా కోసం అడిగారని అన్నారు. రైతుల విషయంలో బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న రాజకీయం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోదని, రాజకీయాల కంటే రైతుల సంక్షేమమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నిజాలు మాట్లాడుకుంటూ పోతున్నారు, అవునా కదా? నిజాలు మాట్లాడుకుంటా ముందుకు పోతున్నారు. ఆదాయం ఇంత, ఖర్చు ఇంత, జీతాలు ఇంత, ఇంత మనకు రావాలి, చిన్నపిల్లలు లెక్కేసినట్టు చెప్పి మన ముందుకు ఎందుకు చెప్తున్నాడు? అందరికీ తెలియాలి. ముందు మన రాష్ట్రం ఏంది, మనం ఇచ్చే అప్పులు కుప్ప. సంవత్సరానికి అప్పుడు వాళ్ళు 6,000 కోట్లు, ముందు మన 2014 ముందు సంవత్సరానికి 6,000 కోట్ల మిత్తి కట్టేటోళ్ళం మనం. ఇప్పుడు నెలకి 6,000 కోట్ల మిత్తి కట్టుతున్నాం. అది డిఫరెన్స్. అంత అప్పులు చేసిపోయింది. మరి పోయినప్పుడు మరి ఇది సంగతి, మరి ఇవన్నీ అని మన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో పెద్ద దిక్కు చెప్పాలా వద్దా? ఒక్కొక్కటి అయినా ఇన్ని చెప్పుకుంటా అది చేసుకుంటా పోతుండా లేదు? సో దయచేసి మిత్రులారా అందరూ ఆలోచించాలి. మనం కూడా ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు చేసుకుంటా పోతున్నాం. రానున్న రోజుల్లో ఒక్కొక్కటిగా చేసుకుంటా కూడా మా 6 గ్యారెంటీ నెరవేర్చుకుంటూ, రైతులను చూసుకుంటూ, రైతులను మంచిగా చూసుకుందే కాంగ్రెస్ పార్టీ కదా. ఉచిత కరెంటు స్టార్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనా కాదా? 108 అంబులెన్స్ స్టార్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనా కాదా? ఇవన్నీ ఎవరు స్టార్ట్ చేసిండ్రు? 100 రోజుల పని సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు స్టార్ట్ చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతున్నా. ఇవన్నీ ఆధార్ తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ లేని పునాదులు వేసింది మన దేశానికి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సెల్ ఫోన్లో మన రికార్డింగ్లు, ఇప్పుడు మనం తిరిగే బైక్లు, స్కూటర్లు, వేరే ఫారెన్ కార్లో మనం తిరుగుతున్నామంటే మరి దీనికి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పెద్దలు పివి నరసింహారావు గారు కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, దాని ముందు ఈ ఐటీ టెక్నాలజీ ముందు రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, తీసుకొచ్చిందే కదా అని నేను అడుగుతున్నాను. సో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతే ఎవరెన్ని మాట్లాడుకున్నా, ఎవరెన్ని చేసినా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు. కాంగ్రెస్ పార్టీ పట్టించుకునేది ఒకటే, అది ప్రజా సంక్షేమం, ప్రజల అభివృద్ధి కోరుకుంటుందని తెలియజేస్తూ, రానున్న రోజుల్లో హుజరాబాద్ నియోజకవర్గానికి మేము ముఖ్యమంత్రి గారికి పలు ఈ సంక్షేమ పథకాలు కాక అనేక రకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు మనం శంకుస్థాపన చేసుకున్నాం, ముందుకు పోతున్నాం. రానున్న రోజుల్లో